ఈ సభాముఖంగా ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. సమయం లేదు మిత్రమా, సమయం లేదు. యుద్ధమే, సమరమే, అయిపోయింది నీ పని. ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. ఓయ్, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఫ్లూట్ జింక ముందలేదు, సింహం ముందల కాదు. వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య. ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడలే. కోపం ఎంత స్పీడ్గా వస్తుందో ప్రేమ కూడా అంతే స్పీడ్గా వస్తుంది. నాకు బ్రహ్మనికి పెళ్ళి 19 సంవత్సరాలు అయింది. బ్రహ్మని గ్రాడ్యుయేషన్ అనుకుంటా, నా గ్రాడ్యుయేషన్ యూఎస్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు. సో జనరల్గా పెద్దవారు అమ్మ నాన్న వచ్చారు, అత్తగారు మామగారు వస్తే హోటల్లో పెడతాం. మన ఉండేది ఇంత బుల్లి అపార్ట్మెంట్, వాళ్ళే ఎందుకు పెడతాం. సో బాబుగారు అమ్మ నాన్నగారు వచ్చారు, ప్రోగ్రామ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. బాలయ్య బాబు గారు సీరియస్, సరే నా హోటల్లో నా వల్ల ఉట్లేదురా అన్నాడు. కానీ ఇంట్లో ఉండేదే 1 బెడ్రూమ్ అపార్ట్మెంటు, దాంట్లో మీరు ఎక్కడ పడతారు, నేను ఎక్కడ పడతాను. ఏం పర్లేదు అల్లుడు గారు, నేను వస్తున్నా అని చెప్పి నీగా పెట్టేడు సర్దుకుని వచ్చేసాడు ఆయన. ఎంత సింపుల్, అసలు ఆశ్చర్యేస్తుంది ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని. నేను కూడా అంత సింపుల్గా ఉండలేను స్వామి, ఆయన అంత సింపుల్. సో ప్రేమ అంతే స్పీడ్గా వస్తుంది, కోపం కూడా అంతే స్పీడ్గా వస్తుంది మా ముద్దల మావయ్య దగ్గర.